అయితే మధు గారు చెప్పిన దాన్ని దీంట్లో చూసి నాకు మెసేజ్లు వస్తున్నాయి చూసే పిల్లలు అన్న ఇట్లా ఏదో తీసుకోవట్లేవు అది ఇది అనేది వద్దన్న అని చెప్పేసి అంటున్నారు. కానీ అంటే మీన్స్ చర్చ కొరకు మనం మాట్లాడుతున్న క్రమం అది. హామీ లేదు అది ఇది అనే దాన్ని కూడా వాళ్ళు ఏదో డిఫరెంట్ డైరెక్షన్ తీసుకుంటారు. కానీ హామీ అనేది పబ్లిక్ లో రేవంత్ రెడ్డి గారే చెప్పింది, మా వెంకటరెడ్డి గారు మాకిద్దరికి వైరుధ్యం ఉందని చాలా చర్చ జరిగింది. వారే తుంగతుర్తి మీటింగ్ లే చెప్పారు మంచి పదవి ఉండాలి, అవసరమైతే మంత్రి పదవి ఇచ్చిన. మంచి పదవి అంటే వెంకటరెడ్డి గారి విషయంలో ఏదైనా కావచ్చు. మీరంతా ఎట్లా ఎట్లా చెప్పిండు మా జిల్లాలో బహిరంగంగా చెప్పిండు కదా, ఓపెన్ స్టేట్మెంట్ ఉన్నది మంచి పదవి వాళ్ళ తమ్మునికి. అసలు వారు ఇంకా చెప్పనా మీకు, ఇంకా అంటే ఆఫ్ ది రికార్డ్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏం పెద్ద చెప్పండి, ఎన్నికలు లేవు కదా ఇప్పుడు. ఇప్పుడు మా ఏసీసీ టీం వచ్చినప్పుడు మొన్న ఏది మన ఎమ్మెల్యేల క్యాంప్ అయినప్పుడు ఏంది మన హోటల్ ఎల్లా హోటల్ ఏసీసీ వాళ్ళకి చెప్తున్నాడు, తమ్ముడు నేను టికెట్ త్యాగం చేసిండు, తనకు మంచిగా హోదాని పెంచాలని చెప్పి ఏసీసీ చెప్తున్నాడు. ఆడ నన్ను తీసుకుపోయి దాకా ట్రాన్ తీసుకొని పోయి చాలా మంది ఏమనుకుంటారంటే వెంకరెడ్డి గారు దీన్ని ఇట్లా ఏదో అడ్డుకున్నారు చేసింది అనే విషయం కాదు. 23 మంది అప్లై చేసిండు అక్కడ, ఒక్కొక్కరు ప్రపోజ్ చేసుకుంటారు. అప్లై చేసుకోవడానికి ఒకటి ఇక్కడ ఇది ఛాలెంజ్ కాదు ముఖ్యమంత్రి గారికి కానీ పిసిసికి కానీ. ఇప్పుడు అంటే ఒకటైతే ఉంటుంది, అంటే కాంగ్రెస్ పార్టీలో 1 వేలో పోస్టులు ఇవ్వడానికి అయితే అవకాశం అయితే లేదు కదా. ఉండదు. నేను మీలో మెజారిటీ ఉండొచ్చు. నేను చూసినాం 30 years కావచ్చు, మేము జర్నలిజంలో కానీ ఈయన జర్నలిజం కానీ చూసినాం. ఎప్పుడైనా బడా నాయకులు ముఖ్యమంత్రి అభ్యర్థి కావచ్చు, పిసిసి అధ్యక్షుడు కావచ్చు, మీకేమైనా జరిగితే లోపలికి పిలిచి నలుగురిలో కాకుండా నీకు నేను ఉన్నా అని భుజం తట్టి వెన్నంటి ఉంటారు, లేకపోతే వారు చేస్తారు. ఆయన అట్లా కాదు కదా, భిన్నంగా చెప్పిండు కదా. అదొకటి. ఇప్పుడు తమ్ముడు నేనున్నానే అన్నాడు, భిన్నంగా చెప్పిండు. దాని ఎట్లా మీరు అంటున్నారు? నేను హామీ అంటే మీన్స్ నోట్స్ హామీ అంతా డిఫరెంట్ ఉంటాయి. మా దాంట్లో ఏసీసీ నోట్స్ లో రాస్తారు. ఇప్పుడు పటేల్ రమేష్ రెడ్డి గారు ఉన్నారు. ఏంది పటేల్ వారికి పటేల్ రమేష్ రెడ్డి అదే నేను అదే చెప్పబోతున్నా, కొంచెం నా చుట్టే తిరుగుతుంది. ఇప్పుడు వారు మన ఎంపీగా ఉన్న మా ఉత్తమ్ గారు కానీ వెంకటరెడ్డి గారు కానీ మా ఎంపీ, ఇప్పుడు వారు ఇద్దరు కూడా తనకు ఎంపీ ఇవ్వాలి ఆ తరహా హామీనేమో రిటర్న్ హామీ, మనదేమో పబ్లిక్ హామీ. నిజంగా అది ఆ రిటర్న్ హామీ. నేనేమంటున్నా, ఎవ్రీ గేమ్ హ్యాస్ ఇస్ ఓన్ డై. ఏ ఆటకు ఆట ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు వారికి ఎక్కువ అవకాశాలు 99% ఉంటుంది. ఎందుకు పోయిన ఎన్నికల్లో కూడా ఇచ్చారు కదా గిట్లనే. ఈసారి రిటర్న్ గా కేసీ గారు కూడా 2018 కేసీ వేణుగోపాల్ గారు 2018 ఎలక్షన్ లో కూడా పటేల్ రమేష్ రెడ్డి గారికి అప్పుడు కూడా ఓవరల్ అయింది. అప్పుడు ఇంకా అంటే ఇప్పుడు బాండ్ రాసిరా. ఇప్పుడు ఒక రకంగా వారు రిటర్న్ గా మేము వారికి ఇవ్వాలని అంటా ఉన్నప్పుడు మళ్ళీ తీర్మానం లాగా. ఇప్పుడు రెండవది రేవంత్ రెడ్డి గారి కొరకు త్యాగం చేసిన మన ఎవరు మన షబీర్ అలీ గారి ప్లేస్ లో త్యాగం చేసిన ఇంకో మహానాయకుడు ఉన్నాడు మహేష్ అన్న. ఈయన కొరకు ఆయన అసలు సీట్ ను మొత్తం వదలాల్సి వచ్చింది. ఎందుకు? కామారెడ్డికి రేవంత్ రెడ్డి గారు రావడం వల్ల వీరు అక్కడికి షిఫ్ట్ అయ్యారు. అక్కడ ఆయనకు అనుకున్న సీట్ కాస్త ఆయనకు పోయింది. కనపడని ఆ స్థాయిలో మిమ్మల్ని పర్టికులర్ గా అడుగుతున్నది ఏంటంటే, పటేల్ రమేష్ రెడ్డి గారిది మీరు ఇప్పుడు బాండర్ రాసినట్టు కదా. బాండర్ కాదు, నోట్స్ ఉంటాయి. నోట్ అయితే బాండ్ ఇప్పుడు అప్పుపత్రం ఏసీసీ నోట్స్ ఉంటాయి. నోట్లనే రాసిరు కదా. అవును, నిజంగా సాధ్యమవుతుందా? అంటే ఇప్పుడు సాధ్యం అవడానికి అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. ఆల్రెడీ జానారెడ్డి గారు రెడీగా ఉన్నట్టుంది. సో దానికి ఇప్పుడు ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. అది పాజిటివ్ పరిష్కారం కొరకు ఏఐసిసి కానీ పిసిసి కానీ ప్రయత్నం చేస్తుంది. నష్టం అనే దానికంటే వాళ్లకు న్యాయం చేయడం అనే లక్ష్యంగానే పోతుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని సీట్లు ఇవ్వాల్సి వచ్చింది. అవి ఓడతామా గెలుస్తామా అనే విషయం పక్కన పెడితే ఇప్పుడు గదరన్న బిడ్డకు మనం కంటోన్మెంట్ ఇచ్చినాం, గెలుస్తామనే ఇచ్చినాం. అవును, అల్లకి పోయింది. గెలుస్తామని ఇచ్చిన పార్టీకి మంచి ఇంప్రెషన్ వచ్చింది. దానివల్ల మీరు ఓవరాల్ గా పార్టీకి ఇంప్రెషన్ 119 నియోజకవర్గాల్లో దాని మీద ఇంపాక్ట్ ఉంది. గెలవాలని రాష్ట్రమంతా అనుకున్నా,
అక్కడ కంటోన్మెంట్ లో విభిన్న పరిస్థితులు ఇప్పుడు అంటే హైదరాబాద్ మొత్తం పోయింది కదా, హైదరాబాద్ జీరో ఉంది. ఆహా. వారికి గౌరవించాలి, గౌరవించారు. ఎందుకు పార్టీ మేము ఉత్తగా ముచ్చట్లు చెప్పడం కాదు, మేము కమిటెడ్ గా ఉన్నాం, గెలుస్తుండ్రా ఓడుతుండ్రా కాదు. దీని ఇంపాక్ట్ మేము వివిధ రకాలుగా, ఇప్పుడు కోదండ రామ్ గారికి టికెట్ ఇవ్వాలి, వాళ్ళ పార్టీలో ఎవరికి మేము హామీని ఇవ్వాలి, జస్ట్ ఏదో మేము వచ్చినాక మేము చేస్తామని. వారి ఇంపాక్ట్ స్టేట్ మొత్తం ఉంది కదా. ఇప్పుడు సిపిఐకి ఒక్క సీట్ ఇచ్చినాం, 100% మీకు 119 లో చేసిండ్రు కదా, 100% చేసిరు. ప్లస్ వాళ్ళు ఇచ్చిన ఒక సీట్ గెలిచారు, 100% రిజల్ట్ అది. తర్వాత సిపిఎం కూడా అదే ఒక ప్రపోజల్ పెట్టినాం, వారు వినలేదు. ఇది ఇండియా కూడా మోస్ట్ ప్రాబ్లం. ఇప్పుడు నారాయణ గారు ఒక మాట అన్నారు, నాకు కూడా మెసేజ్ పెట్టిండు, మాకు ఇవ్వడం వల్ల మీరు గెలిచిందని చెప్పినట్టు పోతున్నది. అది అందరు సమిష్టి అవకాశాలని కాంగ్రెస్ కల్పించడం వల్ల దానికి విజయం వచ్చింది. ఇదే పద్ధతిన ఛత్తీస్గఢ్లో వాళ్ళు మధ్యప్రదేశ్లో చేసి ఉంటే బాగుండు. మధ్యప్రదేశ్లో కమ్యూనిస్టులు బలంగా ఉన్నా మేము ఒక్క సీటు కూడా ఇవ్వాలి. వాళ్ళకి పొత్తులో భాగంగా ఏం చేసినాం, మేము నిలబడతాం, చేయగలిగితే ఎక్కువ గెలిచే అవకాశాలు ఉంది, మీరు మాకు సపోర్ట్ చేయండి అన్నాం. అక్కడ వాళ్ళు 1-2 సీట్లు అడిగిండ్రు ఆయా ప్రాంతాల్లో. మధ్యప్రదేశ్లో ఏంది మన భోపాల్ చుట్టుపక్కల ఉన్న 2 కాన్స్టిట్యున్సీలు అడిగితే అది అక్కడ బలమైన నాయకులు ఉండడం వల్ల ఇవ్వలేకపోయినాం. ఛత్తీస్గఢ్ కపిల్ సిబాల్ లెజెండరీ పర్సనాలిటీ, ఆయన మన నేషనల్ ఇంటర్వ్యూ మాట్లాడుతూ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మీద పర్టికులర్ రీజన్స్ లేవు, సో మధ్యప్రదేశ్ కానీ ఇవన్నీ కానీ దానికి కంపేర్ చేస్తూ తెలంగాణను రేవంత్ రెడ్డి డైనమిక్గా పోరాడడం, అందరినీ కోఆర్డినేట్ చేసుకోవడం, వారియర్గా పోరాడడం వల్ల మాకు అక్కడ విజయం సిద్ధించింది. దట్ ఈస్ ఎ డిఫరెంట్ కేసు అని చెప్పిండు ఆయన. కపిల్ సిబాల్ ఇప్పుడు ఆయన బాగా ప్రశంసించాడు. అట్లా మేము ఇక్కడ యుద్ధం చేయలేకపోయినాం, అక్కడ యుద్ధం చేసి. ఇప్పుడు భూపేష్ బఘేల్ కూడా ఛాంపియన్ వాస్తవంగా చెప్పాలంటే, చాలా మంచి మనిషి. తర్వాత రైతుల పట్ల ఉన్న అక్కడ వామపక్ష పార్టీల ప్రభావం ఎక్కువ ఉంటుంది మనకు కదా. అది మావోయిస్ట్ కావచ్చు, జనశక్తి, వాట్ ఎవర్. అక్కడ కమ్యూనిస్టులకు ఇస్తే బాగుండు అనే ఒక చర్చ వచ్చింది. ఎందుకు, 1 సంవత్సరం నుంచి అక్కడ కొంతమంది నిరసనలు చేస్తుండ్రు కొన్ని మిస్సింగ్ కేసు విషయంలో. అంటే కమ్యూనిస్టులను మీరు పట్టించుకోలేదనే భావన, అది వాళ్ళు ఐడియల్గా ఉండడం వల్ల కూడా భాజపాకు అనుకూలత పెరిగింది. సరే, ఇక్కడ ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి గారి విషయంకి వచ్చే వరకు లాస్ట్ 6 monthsలో డ్రాస్టిక్ గ్రోయింగ్ అనేది ఎవరు గమనించలేదు. వాళ్ళకు మనకు సునీల్ కన్గోల్ గారికి, రేవంత్ రెడ్డి గారికి, ముఖ్య నాయకులకు అందరికీ తెలుసు వీఆర్ గోయింగ్ టు విన్ అని. అంటే జరుగుతున్న పర్యవసానాలు అట్లా ఊరుకు వచ్చినాయి. కానీ చాలామందికి అది తెలియక ఏంటంటే ఉండలేక మిస్ అయ్యిండ్రు. చాలామంది హార్డ్ కోర్ కాంగ్రెస్ నాయకులు డిఫెక్ట్ అయ్యిండ్రు. అంటే ఎందుకు, నమ్మకం లేక ఉండే. కర్ణాటక ఎలక్షన్స్లో కూడా చూసినాం. కర్ణాటక ఎలక్షన్లో కూడా 130-120 అని రేవంత్ రెడ్డి గారు ముందు చెప్పారు. తర్వాత అప్పుడే ఇక్కడ కూడా గవర్నమెంట్ పోతుంది చూడండి అని అటు అంటే కాన్ఫిడెన్స్గా కల్పించడంలో, ఒక క్రియేట్ చేయడం, ఒక వాతావరణం క్రియేట్ చేయడంలో అసలు ఇంత ధీమాగా అంటుండేది నిజమా ఆలోచన పడే పరిస్థితి వచ్చింది. మేము మాట్లాడేటప్పుడు కూడా మీడియాలో మాట్లాడినప్పుడు నేను తనతో షేర్ చేసుకున్న 5-6 మీటింగ్లు ఉన్నాయి కదా, ఏమింత కాషియస్గా మాట్లాడాలి నీకు. అంటే నేను అప్పటి వరకు టికెట్ కొరకు కట్టి తిరిగి వస్తున్నా కదా, నేను 1 నెల మిస్ అయినా కదా. అంటే మనం వస్తున్నాం, ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చేటట్టు మాట్లాడదా, ఎక్కడ కూడా మిస్టేక్స్ అంటే ఈ పాపులిస్టిక్ స్పీచెస్ కాకుండా మనం పవర్లోకి వస్తే ఏం చేస్తామో హామీ భరోసా ఇచ్చేటట్టుగా మాట్లాడడం. నేను వస్తున్నట్టుగానే చెప్పాలి. నేను కొన్నిట్లలో కొంత అగ్రెసివ్గా ఉంటా కదా కేసీఆర్ మీద. ఇట్లా ఎందుకు మనకు వాళ్ళకు అవసరం ఏముంది, మనం ఏం చేస్తామో చెప్పడానికి టైం లేదు మనకు, వాళ్ళని తిట్టడం మనమేం పని అనుకుంటా. ఆ గొంతును కూడా కాపాడుకునేటోడు, ఎక్కి చాపర్ ఎక్కి పండుకునేటోడు, అంతే, మాట్లాడకపోయేటోడు. అంటే అంత ఎంత 15-20 డేస్లో దాదాపు నాకు తెలిసి 60 బహిరంగ సభలు చేసిండ్రు. సో అది ఒక చలనం కాదు, ఒక సంచలనం లెక్క మారింది. తర్వాత ఎప్పుడైతే రాహుల్ గాంధీ, ప్రియాంక ఎంటర్ అయినరో, ఇక అది మన బూస్టర్ ఇచ్చినట్టు, మిసైల్ బూస్టర్ ఇచ్చినట్టు అట్లా వెళ్ళిపోయింది. బట్ మేము మిస్ అయింది ఇక్కడే కానీ, మన హైదరాబాదే కానీ. ఇప్పుడు డిఫరెంట్ ఉంటుంది కానీ గెలుస్తుందని. కానీ నేను అంటున్నా, పదవులు డెఫినెట్గా పార్టీకి చోదకంగా ఉండేటట్టే ఉంటాయి. మీరు ఒకటి టీకి క్వశ్చన్ నేను కాదు, ఎంఐఎం బరి తెగించి, అంటే బరి తెగించి కాదు, ఒక తెగింపు చేసి వాళ్ళకి మద్దతు చేయడం వల్ల
హైదరాబాద్లో మీరు ఒక సీటు గెలవలేకపోయారు. అదే ఎంఐఎం ఇప్పుడు మీరు ఎంఐఎంతో ఎలా ఉండబోతున్నారు అనే పెద్ద వారి పాత్రను మీరు తీసుకున్నారు అంతేనా? ఇప్పుడు అడుగుతున్నారు డిస్కషన్ కింద అంటే మీరు ఏం చెప్పగలుగుతారు? అంటే స్పీకర్ ఇచ్చారు మీరు. అంటే నేను అనుకుంటున్నా ఎంఐఎంతో రాజకీయ అవగాహన కూడా లేదు. అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా అసెంబ్లీ దాని ప్రకారం ఫస్ట్ కేసీఆర్ గారు, తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత వీరున్నారు, అటు తర్వాత హరీష్ రావు గారు ఉన్నారు. అంటే డేస్ ఆఫ్ ది అసెంబ్లీ పార్టిసిపేషన్ అనేది కౌంట్గా తీసుకున్నారు. ఆఫ్టర్ పోచారం అండ్ కేసీఆర్ వారు రాలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఇక్కడ పోచారం గారే బదిలీ ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చేది, వారు అవుట్ సైడర్ కాదు. అంటే అధికారం బదలాయింపు జరిగేది త్రూ గవర్నర్ పోచారం గారి నుంచి సమ్ ప్రోటెం స్పీకర్కు. ఆయన వారవడం వల్ల చాలా మంది ఏంది ముస్లింలను సాటిస్ఫై చేయడానికి అని ఒకటి ఎంఐఎం ఫస్ట్ ఏమో ముస్లిం అప్పీజ్మెంట్ అన్నారు, తర్వాత ఎంఐఎం కొరకు పొత్తు ఉంటుంది భవిష్యత్తులో అని బీజేపీ ఆయన రాజాసింగ్ నేను తీసుకొని అన్నది అందుకే కదా. కానీ ఎంఐఎంను ఇప్పటికి కూడా రాజకీయంగా బారాసాతో కలిసి ఉన్న పార్టీగానే కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. లోక్సభ ఎన్నికల దాకా అది ఎప్పటికైనా సరే ఇప్పటివరకు అయితే దానికి ఇన్వోక్ లేదు. అదే సిస్టమ్ అయితే వాళ్ళతో ఉన్నారు, బీఆర్ఎస్తో ఉన్నారు. బీఆర్ఎస్తో చాలా మంది మా మీద ఆరోపణలు చేసినట్టు బీఆర్ఎస్తో ఏమున్నదంటే బీఆర్ఎస్తోనే పోటీ ఉన్నది. ఎంబీటీ అమ్జదుల్లా ఖాన్ మీకు కలిసి ఎంబీటీ వాళ్ళు ఎట్లా ఉంటారంటే పాజిటివ్గా ఉండరు, నెగిటివ్గా ఉండరు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళతో కలిసిపోవడానికి గతంలో కూడా ఒక ప్రయత్నం జరిగింది, కానీ అధికారికంగా పొత్తు అలాంటివి ఏం లేవు. భవిష్యత్తులో ఎలాంటివి ఉంటాయనే దాని దగ్గర కూడా ఇప్పటికీ రూపం లేదు. సో పదవులు ఇప్పుడు మీరు అన్నట్టుగా పదవులు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇవన్నీ కూడా మళ్ళీ పార్టీకి బూస్టింగ్ ఇవ్వడానికి ఉపయోగపడేటట్టుగా చేస్తారని నేను అనుకుంటున్నా. నాకు మళ్ళీ ఆశా వాళ్ళందరూ కూడా నేను ఒక ఆయన పెట్టిండు అసలు నీదేందో చెప్పమని అన్నాడు. నేను మంత్రిస్తే తీసుకోవడానికి నేను వద్దంటానా అని చెప్తున్నాను. చాలా దాంట్లో కూడా చెప్తున్నాను. అంటే మనం ఎడ్యుకేటెడ్ అయి ఉండి మనం అది చేయగల దమ్ము సత్తా ఉండి దాన్ని కాదనలే కాదు, అధిష్టానాన్ని ఇరుకున పెట్టొద్దని ఒక ఎత్తుగడతోనే కానీ డెఫినెట్గా ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇస్తే అంతకంటే ఎక్కువ అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి చాలా బలంగా ఉంటాం అనేది అయితే నాకు అంచనా.